నాకు శ్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది. సొంత ఇల్లు కూడా లేదు. సీరియల్ బ్యూటీ కామెంట్స్. మనం సాధారణంగా సెలబ్రిటీల గురించి మాట్లాడుకున్నప్పుడు వారి లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద ఇల్లు, కోట్ల రూపాయల ఆస్తుల గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని మాటలు మనల్ని ఒక్కసారిగా ఆలోచింపజేస్తాయి. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా జీవితానికి అసలు అర్థం ఏమిటి అనే ప్రశ్న మనసులో కలిగిస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రముఖ టెలివిజన్ నటి మాటలు కూడా అలాంటివే. ఆమె చెప్పిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం లక్షలాది మందిని ఆలోచించేలా చేస్తున్నాయి. అందరికీ సుపరిచితమైన బుల్లితెర నటి దీపికా రంగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఆమె పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చేది బ్రహ్మముడి సీరియల్. తన అందంతో, నటనతో, అమాయకమైన హావభావాలతో చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్లో ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్లో ఎంత సీరియస్ పాత్రలో కనిపించినా బయట మాత్రం చాలా చలాకీగా, సరదాగా ఉంటారు. పలు టీవీ షోల్లో పాల్గొంటూ తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే సమయంలో వారి కెరీర్, ఆదాయం, భవిష్యత్తు ప్రణాళికల గురించి అడుగుతూ ఉంటారు. అలానే ఈ ఇంటర్వ్యూలో కూడా ఆమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఒకవేళ మీకు ఒక్కసారిగా ₹1 కోటి వస్తే ఏం చేస్తారు అని యాంకర్ అడిగారు. చాలా మంది అయితే ఖరీదైన కారు కొనిస్తాను, విదేశాలకు వెళ్తాను, లేదా బిజినెస్ ప్రారంభిస్తాను అని చెప్తారు. కానీ దీపిక ఇచ్చిన సమాధానం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మాట్లాడుతూ, నాకు చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనాలనేది నాకు చాలా పెద్ద కల. ప్రస్తుతం నాకు ఎలాంటి సొంత ఇల్లు లేదు, సొంత స్థలం కూడా లేదు అని చెప్పుకొచ్చారు. ఒక ప్రముఖ నటి ఇలా చెప్పడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే బయట నుంచి చూస్తే సెలబ్రిటీల జీవితాలు చాలా విలాసవంతంగా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు, నెరవేరని కలలు ఉంటాయని దీపిక మాటల ద్వారా అర్థమవుతుంది. అక్కడితో ఆగకుండా ఆమె చెప్పిన మరో విషయం ఇప్పుడు అందరి హృదయాలను తాకుతుంది. మనిషి పుట్టినప్పుడు భగవంతుడు లేదా ప్రభుత్వం మన కోసం ఒక స్థలాన్ని కేటాయిస్తుంది. అది మరేదో కాదు, మనం చనిపోయిన తర్వాత దక్కే 6 అడుగుల స్థలం అని అన్నారు. ఈ మాటలు వినడానికి చాలా సాధారణంగా అనిపించినా ఇందులో జీవిత సత్యం దాగి ఉంది. నిజంగా మనం జీవితాంతం డబ్బు కోసం, ఆస్తుల కోసం, పేరు కోసం పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ చివరికి మనతో పాటు ఏదీ రాదు. దీపిక చెప్పిన మాటలు చాలా మందికి జీవితాన్ని కొత్త కోణంలో చూడాలని గుర్తు చేశాయి. ఈరోజు మనం ఎవరి జీవితాన్ని చూసినా పోలికలతోనే గడుపుతున్నాం. వాళ్ళ దగ్గర ఇల్లు ఉంది, కారు ఉంది, పెద్ద ఉద్యోగం ఉందని బాధపడుతూ ఉంటాం. కానీ మన దగ్గర ఉన్న ఆనందం, ఆరోగ్యం, కుటుంబం, స్నేహితుల విలువను మర్చిపోతున్నాం. దీపిక చెప్పిన ఆ 6 అడుగుల స్థలం ఉదాహరణ ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఆమె మరో విషయం కూడా చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. నేను కోట్లలో సంపాదించడం లేదు, లక్షల్లో మాత్రమే సంపాదిస్తున్నాను అని చెప్పడం చాలా మందిని ఆకట్టుకుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది తమ నిజమైన పరిస్థితిని దాచిపెట్టి గొప్పగా చూపించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ దీపిక మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండా తన వాస్తవ పరిస్థితిని ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే తనకు వచ్చిన పేరు, గుర్తింపు మొత్తం బ్రహ్మముడి సీరియల్ వల్లే వచ్చిందని కూడా ఆమె వినమ్రంగా అంగీకరించారు. సాధారణంగా విజయం వచ్చిన తర్వాత చాలా మంది తాము చేసిన కష్టాన్ని మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ అవకాశం ఇచ్చిన వేదికను గుర్తు పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో దీపిక నిజంగా అభినందనీయురాలు అని చెప్పుకోవాలి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా అదే. ఈరోజు సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాలను పరిపూర్ణంగా చూపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలుంటాయి. దీపిక మాటలు ఆ నిజాన్ని మరోసారి గుర్తు చేశాయి. నిజానికి మనిషి జీవితంలో డబ్బు అవసరం, ఆస్తులు అవసరం, మంచి ఇల్లు, సౌకర్యాలు కూడా అవసరం. కానీ అవే జీవితానికి అంతిమ లక్ష్యం కాదు. మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, ప్రేమించే కుటుంబం, మనల్ని అర్థం చేసుకునే స్నేహితులు ఉంటేనే జీవితం సంపూర్ణమవుతుంది. ఈ సందేశాన్ని చాలా సరళంగా, చాలా హృదయానికి హత్తుకునేలా దీపిక చెప్పుకొచ్చారు. ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా జీవిత సత్యాన్ని మర్చిపోలేదు, చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ మాటలు వినగానే జీవితంపై మరోసారి ఆలోచించాల్సి వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి ఆలోచనలే మనిషిని గొప్పవాన్ని చేస్తాయని కూడా ప్రశంసిస్తున్నారు. మనలో చాలా మంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని ఆస్వాదించడం మర్చిపోతూ ఉంటాం. ఇంకొంచెం డబ్బు వస్తే ఆనందంగా ఉంటాను, ఇంకో ఇల్లు కొంటే సంతోషంగా ఉంటాను, ఇంకో ప్రమోషన్ చేస్తే జీవితం బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ సంతోషం అనేది బయట దొరికేది కాదు, అది మన మనస్సులోనే ఉంటుంది. దీపిక మాటలు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి.
అందుకే స్నేహితులారా, మనం సంపాదించేది ఆస్తులు మాత్రమే కాకుండా మంచి జ్ఞాపకాలు కూడా కావాలి. మనం కూడబెట్టుకునేది డబ్బు మాత్రమే కాకుండా మంచి మనుషుల ప్రేమ కూడా కావాలి. ఎందుకంటే చివరికి మన గురించి గుర్తు పెట్టుకునేది మన సంపదను కాదు, మన వ్యక్తిత్వాన్ని, మన మంచితనాన్ని. దీపికా రంగరాజ్ చెప్పిన ఈ మాటలు ఒక సెలబ్రిటీ వ్యాఖ్యలుగా మాత్రమే కాకుండా జీవిత పాఠాలుగా నిలిచిపోతాయి. ఎంత ఎదిగినా ఒదికి ఉండాలి, ఎంత సంపాదించినా వినమ్రత కోల్పోకూడదు, ఎంత పేరు వచ్చినా జీవిత సత్యాన్ని మర్చిపోకూడదు అనే విషయాన్ని ఆమె అందరికీ గుర్తు చేశారు. మరి దీపికా రంగరాజ్ చెప్పిన ఈ ఆలోచింపజేసే మాటల గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా మనిషికి చివరికి మిగిలేది 6 అడుగుల నేల మాత్రమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సెలబ్రిటీ కథనాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.